యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హుడికి అపారమైన జ్ఞాన సంపదను అందిస్తే వినాశనం జరుగుతుంది. దీనికి ఉదాహరణ అశ్వత్థామ. తన పాత్ర తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ నిర్వీర్యుడై చేతకానివాడిలా బ్రతకవలసి వస్తుంది. దీనికి ఉదాహరణ భీష్ముడు. సంపద, శక్తి, అధికారం ఉన్నప్పటికీ దురహంకారంతో అధర్మంగా జీవిస్తే వినాశనం తప్పదు. దీనికి ఉదాహరణ దుర్యోధనుడు. స్వార్థపరుడు, రాగద్వేషాలు కలవాడు, గర్విష్టి, జ్ఞానం కలవాడు అయినా తన వారి పట్ల వల్లమానిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశనం జరుగుతుంది. దీనికి ఉదాహరణ ధృతరాష్ట్రుడు.